అండి. రాష్ట్రంలో మరియు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి మాకు ఈ గౌరవం, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకి ముందుగా ప్రత్యేకంగా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీమ్ ఎఫర్ట్లో ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి సందర్భంలో మాతో నిలిచిన మా గౌరవ సహచార మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, వారితో పాటు క్షేత్రస్థాయిలో అనేక మంది ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ నుంచి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహించిన ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో మా కమిషనర్ గారు, మా ఎండీ గారు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, అదేవిధంగా అందరికన్నా ముఖ్యం అహర్నిశలు కృషి చేసిన మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, వివిధ శాఖలు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది ప్రతి సందర్భంలో కూడా రైతుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ, రైతు ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నం, ఒక మార్పు కోసం ప్రజలు మాకిచ్చిన ఈ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ ఆన్ అవర్ ప్రామిస్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల, క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్ని కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ, గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్ర